వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఉచ్చు బిగుస్తోంది. క్వాడ్స్ అక్రమ రవాణా కేసులో అనిల్ కుమార్ యాదవ్ అడ్డంగా దొరికినట్లు తెలుస్తోంది. క్వాడ్స్ స్కామ్లో అనిల్ అనుచరుడు బిరుదబోలు శ్రీకాంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. నెల్లూరు రూరల్ పోలీసులు A12గా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని ఇవాళ గూడూరు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో నెల్లూరు కేంద్ర కారాగారానికి శ్రీకాంత్ రెడ్డిని తరలించారు. పోలీసు విచారణలో శ్రీకాంత్ రెడ్డి అనిల్ కుమార్ పాత్రపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. అనిల్ కాకాణితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకాణితో క్వాడ్స్ వ్యాపారం చేశానని విచారణలో శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వాడ్స్ తీసినట్లు శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారని, పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు 1000 రూపాయలు ఇచ్చేవారని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. క్వాడ్స్ను ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లని, శశిధర్ రెడ్డికి ఎకరాకు 25,000 రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వాడ్స్ను చైనా పంపేవారని, దువ్వూరు శ్రీకాంత్ రెడ్డితో క్వాడ్స్ను ఎగుమతి చేయించినట్లు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. క్వాడ్స్లో వచ్చిన డబ్బుతో స్థిరాస్తి వ్యాపారం చేశామని, తాను మాజీ మంత్రి అనిల్ కలిసి పలు వెంచర్లు వేసినట్లు శ్రీకాంత్ రెడ్డి విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. గూడూరులో 100 ఎకరాల్లో గ్రీన్ మెడోస్ వెంచర్, నాయుడుపేటలో 50 ఎకరాల్లో స్వర్ణముఖి స్మార్ట్ సిటీ వెంచర్ వేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోనూ 2 హౌసింగ్ ప్రాజెక్టులు వేశామని, మణికొండ, అల్కాపురి, తుర్కయంజాల్లో వెంచర్లు వేసినట్లు శ్రీకాంత్ రెడ్డి పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం. మణికొండ, అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్, తుర్కయంజాల్లో గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్లు వేసినట్లు శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. కేసులకు భయపడి 2024లో ప్రభుత్వం మారాక హైదరాబాద్కు మకాం మార్చానని శ్రీకాంత్ రెడ్డి పోలీసు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.